కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా, తెలంగాణనే రాకపోతే సిద్దిపేట జిల్లా అవుతుండేనా? ఇవాళ సిద్దిపేటకు జిల్లా వచ్చింది, రైలు వచ్చింది, గోదావరి నీళ్లు వచ్చినాయి, సిద్దిపేటకు రింగ్ రోడ్ వచ్చింది, సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ వచ్చింది, పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చినాయి, ఫార్మసీ కాలేజ్ వచ్చింది, అద్భుతమైన కొమర్చెరువు అభివృద్ధి చేసుకున్నాం, మంచి 1000 పడకల ఆసుపత్రి కట్టుకున్నాం. ఇవాళ సిద్దిపేట ఇంత అభివృద్ధి అయిందంటే ఈ గులాబీ జెండాతోనే అయింది కదా అని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, ఏమొచ్చింది సిద్దిపేటకు? మనం తెచ్చుకున్న వెటర్నరీ కాలేజీని సిద్దిపేటకెళ్ళి కొడంగల్కి అయితే తీసుకుపోయిండు, క్యాన్సిల్ చేసిండు. మన కాలేజీని రద్దు చేసి సిద్దిపేట వల్ల నోటికాడ బుక్కను ఎత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అరే నువ్వు పెట్టుకుంటే కొత్తది పెట్టుకో కొడంగల్, నేను వద్దననా? 150 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, రోడ్లు గాని బిల్డింగులు గాని సగంలో ఉన్నటువంటి పనులను కూడా రద్దు చేసి ఇవాళ సిద్దిపేటలో 150 కోట్ల పనులను ఆగం చేసింది.